హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా పాతకాలంలో. సో దోసకాయతో చింతకాయ కలిపి చేసే తొక్కు పచ్చడి అనమాట, రోటి పచ్చడి. సో దానికి ముందుగా మనం ఒక దోసకాయని తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అన్నిటికీ తొడియాలు తీసేసుకొని కొంచెం బాగానే ఒక 15 నుంచి 20 వరకు, మేము దోసకాయ ఫుల్గా తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడైతే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 20 to 25 అయితే తీసుకున్నాం. కొంచెం పసుపు, మెయిన్గా దీనికి ఇంగ్రీడియంట్ ఏంటంటే పాత చింతకాయ తొక్కు అనమాట. అంటే 1 year ఆల్రెడీ 1 year జాడీలో మనం నిల్వ ఉంచుకుంటాం కదా, సో ఇలా 1 year నిల్వ ఉంచుకున్న తొక్కు. సో ఈ పాత చింతకాయ తొక్కును వచ్చేసి ఒక 3 spoons తీసుకోండి. సో మీకు ఎక్కువగా పుల్లగా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ 3 spoons అయితే మినిమం క్వాంటిటీ అనమాట. ఇలా పసుపు, పచ్చిమిర్చి, ఈ చింతకాయ తొక్కు, ఈ దోసకాయ ముక్కల్ని ముందుగా మనం రోట్లో అయితే దంచుకోవాలి. సో ముందుగా అయితే పచ్చిమిర్చిని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట రోట్లో. సో మీకేం గుర్తొస్తుందండి ఇలా రోటి పచ్చడి? మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఈ రోటిలో వేస్తే ఆ రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ అయితే మిక్సీలో వేసిన దానికైతే రాదు కదా. సో ఈ మెయిన్గా ఈ దోసకాయ పచ్చళ్ళు ఇలాంటివి, చింతకాయ తొక్కులు ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం చాలా బాగుంటుంది అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది అమ్మమ్మల రెసిపీ అనమాట. సో మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసుకునే ప్రాసెస్లో అయితే మేమైతే ఇవాళ ట్రై చేసాం, మీరు ట్రై చేయండి. సో పసుపు వేసుకొని తర్వాత చింతకాయ తొక్కును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా దంచుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దోసకాయ ముక్కలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచాలన్నమాట. సో ఎందుకంటే ఇలా రోట్లో దంచుతారు, మొత్తం మిక్సీలో వేస్తే మొత్తం గ్రైండ్ అయిపోతుంది కదా. అదే ఇక్కడైతే పలుకులుగా మనకి దోసకాయ ముక్కలు అయితే తగులుతాయి అన్నమాట. సో అందుకని రోట్లో వేసి దంచుకోవడం వల్ల మనకి ఆ టేస్ట్, ఆ దోసకాయ తినేటప్పుడు, ఆ పచ్చడి తినేటప్పుడు ఆ క్రిస్పీ ఆ పలుకులు ఉంటాయి కదా, అవి తగులుతూ చాలా బాగుంటుంది. సో మీరైతే ఈసారి రోట్లో అయితే దంచుకొని ట్రై చేయండి, ఇలా రోటి పచ్చడి, మిక్సీలో కాకుండా. సో ఇలా దోసకాయ ముక్కల్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా దంచుకోవాలన్నమాట. సో మనకు అర్థమవుతుంది కదా కొంచెం బాగానే మిక్స్ అయ్యింది అన్నప్పుడు. అలాంటప్పుడు మనం ఈ ముక్కల్ని అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఈ రోట్లో వేసుకున్న మిక్సర్ ఆ పచ్చడి ఉంది కదా, సో ఇలా చూడండి మెత్తగా అయిపోయింది. అంటే మెత్తగా అయిందంటే మరీ మెత్తగా అవ్వలేదు, దోసకాయ ముక్కలు అయితే సగం అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న ముక్కలుగా. సో టేస్ట్ కూడా చూసాను, చాలా బాగుంది. మనకు పోపు వేయకముందే ఇంత టేస్ట్ ఉందన్నమాట. సో పోపు వేసాకైతే మీరే చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ చింతకాయ యాడ్ చేసుకుంటే. సో ఇలా రోట్లో మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తాం, యాజ్ యూజువల్ మనకు కొంచెం అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని మిక్స్ చేసుకొని మా అమ్మ అయితే అన్నం అయితే నాకు పెడుతుంది. సో ఆ రోట్లో వేసి కలిపి పెట్టే అన్నం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం తీసుకొచ్చాం కదా, అది ముందుగా అయితే పోపు వేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకోండి. దానికి తొక్కు తీయనక్కర్లేదు, జస్ట్ అలా దంచుకొని ఇలా పోపు కావాల్సిన పోపువన్నీ, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ముందుగా అయితే ఎండుమిర్చి, ఆ పోపు దినుసులు, ఇంకా వెల్లుల్లి అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి, మాడిపోకుండా. నెక్స్ట్ అయితే కరివేపాకు మెయిన్ అండోయ్. కరివేపాకుని అయితే కంపల్సరీగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్ట్ అదే అన్నమాట. సో ఇదైతే ఆప్షనల్ అన్నమాట. ఈ ఇంగువ వేస్తే అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, సో ఇది ఆప్షనల్. మేమైతే ఇంగువ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకుంటాం పచ్చళ్ళలో. సో ఇలా ఇంగువ యాడ్ చేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకొని సిమ్లో పెట్టుకొని, నెక్స్ట్ మనం రోట్లో దంచుకున్న పచ్చడి ఉంది కదా, పచ్చడి మిక్స్, ఈ దోసకాయ చింతకాయ కలిపి దంచుకున్నది కదా, అది వచ్చేసి ఇందులో మిక్స్ చేసేయాలన్నమాట. సో సిమ్లో పెట్టే ఇలాగా 15 minutes ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చి దోసకాయలు కదా, ఆ పచ్చి స్మెల్ పోవాలన్నమాట. ఈ నూనెలోనే పోపు దినుసులు ఈ నూనెలో సిమ్లో మగ్గితే మంచిగా దోసకాయ కూడా ఆ పచ్చిదనం అంతా పోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకే మేము ఉప్పు కొంచెం యాడ్ చేసుకున్నాం. సో మీరు టేస్ట్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సి ఉంటే.
కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మూత పెట్టేసి సిమ్లో ఒక 15 మినిట్స్ ఖచ్చితంగా మగ్గించండి. ఎందుకంటే మనం పచ్చి దోసకాయ వేసాం కాబట్టి ఆ దోసకాయ మొత్తం బాగా నూనెలో మగ్గాక మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక జాడీలో కానీ ఒక చిన్న ఏదో ఒక బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే మనకి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అయితే ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుందన్నమాట. మనం ఎందుకంటే చింతకాయ తొక్కు కలిపాం కదా, ఆ చింతకాయ తొక్కు ఈ దోసకాయ 2 మిక్స్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది ఒక పాతకాలం నాటి పచ్చడి అనమాట, అమ్మమ్మలు చేసుకునే రెసిపీ. ఇక్కడ చూడండి నాకు ఆయిల్ అంతా పైన తేలిపోయింది 15 మినిట్స్ తర్వాత. సో నేనైతే ఇక్కడ స్టవ్ కట్టేసి దీన్నైతే సర్వ్ చేసేసుకున్నాను. ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అమోఘం అసలు. మీరైతే ఈ దోసకాయ చింతకాయ తొక్కు పచ్చడిని, రోటి పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్